ఆనాటి నుండి మొదలైనటువంటి సందడి ఈనాటి వరకు సంవత్సరానికి ఒకసారి సందడిగా మారిపోయింది. హ్యాపీ క్రిస్మస్. అందరిగా స్టేట్గా చెప్తాం, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడని చాలా మంది చెప్పుకుంటారు. క్రీస్తుని ఎందుకు ఆరాధించాలి అని అంటే, క్రీస్తు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు కనుక. క్రీస్తు లోకానికి రక్షణ ఎందుకు తెచ్చాడు అంటే, పాపాంధకారంలో మునిగిపోతున్నటువంటి మనము, మగ్గిపోతున్నటువంటి మనకు, వీరి జీవితం ఈ విధంగా నాశనం కావడం దేవుడికి ఇష్టం లేక నరకానికి వెళ్ళిపోవాలని ఆ యొక్క ఆలోచన దేవుడికి వచ్చినది కనుక ఈ లోకంలో దేవుడు మనుషులను ఎక్కువగా ప్రేమించాడు. దేవుడు మనుషులను ప్రేమించాడు కనుకనే ఈ లోకానికి ఆయన మానవుడిగా, మనిషి కుమారుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒక చిన్న కథ చెప్తారు మీకు. ఒక పిచ్చుక గాయపడి వర్షంలో తడుస్తూ ఉన్నది. తడుస్తూ ఉంటే ఆ పిచ్చుకను కాపాడాలి అని ఆ ఇంటి యజమానుడు ఆలోచిస్తున్నాడు. ఏదో రకంగా ఆ పిచ్చుకను కాపాడదాం, దానికి గాయపడింది కదా, దాన్ని కట్టగడదాం అని ఆ పిచ్చుక కోసం ఆయన తాపత్రయపడుతున్నాడు. ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఏ ప్రయత్నము ఫలించలేదు. పిచ్చుక దగ్గరికి వెళ్ళేసరికి మనుషులను చూసి భయపడి పిచ్చుక పారిపోతూ ఉంది. మరి ఆ పిచ్చుకను కాపాడాలి, ఆ పిచ్చుక గాయం కట్టాలి అంటే ఏం చేయాలి? ఎలా చేస్తే ఆ పిచ్చుకను ఆ యజమానుడు దాని గాయాన్ని కట్టినట్లు అవుతుంది అని అంటే, ఆయన కూడా ఒక పిచ్చుకలా మారితే నేను అక్కడికి వెళ్ళినప్పుడు దాని బాధ ఏంటో, నేను వచ్చినటువంటి విధానం ఏంటో అది కూడా ఆలోచించగలదు, తర్వాత అది నాకు సహకరించగలదు అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. ఆ ప్రయత్నంలోనే దేవుడు మానవునిగా ఈ లోకానికి రావడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరి వారి గట్టిగా స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. చేతులు ఉన్న వారి గట్టిగా చేతులు ఎత్తి మరి స్తోత్రం చెప్తాం. ఈనాడు రక్షణ, ఈనాడు పాపులకు రక్షణగా, రక్షణ కవచముగా, పాపాంధకారంలో మగ్గిపోతున్నటువంటి తన ప్రజలను కాపాడడానికి ఈ లోకానికి రక్షకుడిగా వచ్చినటువంటి దేవుడు కనుకనే మనం అందరం కూడా సిద్ధపడి ఈ క్రిస్మస్ కి వెళ్ళాలని నిజంగా ఎన్ని రోజుల నుంచి కోయిట గుహాల్లో ఉన్నటువంటి వారు తాపత్రయపడుతుంటారు. మీకు తెలుసు ఆ విషయం. ఒకప్పుడు నేను కూడా కోయిటకు వచ్చినటువంటి ప్రప్రథంలో కోయిట గృహానికి వచ్చాను. నేను నాకు ఒక సంవత్సరం వరకు నాకు సెలవు లేదు. నేను ఎంతో వేదన, బాధ భరించలేక అప్పుడే నాకు దేవుడు గుర్తొచ్చాడు. ఆ సమయంలోనే కోయిట గృహంలో ఉండగానే నేను బైబిల్ తెచ్చాను, చదివాను. ఒకే ఒకసారి చదివాను. 10 సార్లు బైబిల్ బట్టి పట్ల ఒకే ఒకసారి నా మనసును దేవుని మీద పెట్టి, నాకు ఆధారం ఎవరు లేదు ఈ దేశంలో, నాకు ఎవరున్నారు ఆధారం? అప్పుడు నేను దేవుని గట్టిగా పట్టుకున్నాను, బైబిల్ చదివాను, ప్రార్థించిన రీతిగా దేవుని నన్ను బయటకు తోడుకుని వచ్చాడు. నేను స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఎవరి మనసు దేవుని మీద ఆనుకున్నదో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానంటాడు. హల్లెలూయా. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దావీదు పట్టణంలో దేవుడు పుట్టాడండి. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? బైబిల్లో ఒక మాట ఉంది, నశించుచున్న ఆత్మలను వెనక్కి రక్షించుటకు. ఎక్కడ నశిస్తుంది ఆత్మ? ఏ ఊరిలో నశిస్తుంది? ఏ పట్టణంలో నశిస్తుంది అంటే, తాను ప్రేమించి అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం చేసినటువంటి ఇశ్రాయేలు దేశం, యెరూషలేము దేశంలో ఆయన చేర్చినటువంటి తన ప్రజలు నశించిపోతున్నారు. ఏ విధంగా నశించిపోతున్నారంటే, ఈ లోకాన్ని
నశించిపోతున్నారు. ఆ సమయంలోనే ఆయన వచ్చాడు. వస్తూ ఇశ్రాయేలులోనే నశించుతున్న ఆత్మలను వెతికి రక్షించడానికి వచ్చాడు అని చెప్తూ ఉన్నాడు. గమనించాలి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, విశ్వాసులారా, భక్తులారా. ఈ మాట నేను ఎందుకు చెబుతున్నానంటే ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ సంవత్సరం నుంచి సిద్ధపడుతున్నారు. కానీ ఈ సంవత్సరం వెళ్ళిపోతే మళ్ళీ ఒక సంవత్సరం సుధాకర్ గారు అన్నారు మాట, సంవత్సరానికి ఒకసారి పాడుతున్నాం ఈ మాట అని. హల్లెలూయా. ఎప్పుడైతే మన హృదయంలో యేసు జన్మిస్తాడో అప్పుడే పాడాలి పాట. ప్రతిరోజు జన్మించాలి. ఎందుకంటే ఇది పాప లోకం. ఈ లోకంలో ఏదో ఒక రకంగా మనం అందరం కూడా పడిపోతున్నాం. ఎక్కడ పడిపోతున్నాం మనందరికీ తెలుసు. చూపు ద్వారా, ఆలోచన ద్వారా, క్రియల ద్వారా, తలంపు ద్వారా, అబద్ధమాడుట ద్వారా, ఇవన్నీ దేవునికి వ్యతిరేకమైనవే. ఈ విధంగా మనం పడిపోతున్న సమయంలో దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆ విధముగా నా కుమారుడు పడిపోకూడదు, పాపానికి బానిస కాకూడదు, సాతానికి లోబడకూడదు అని ఇప్పుడు గొప్ప ఆలోచన కలిగి ఈ లోకంలోకి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు అంటే యెరూషలేములోకి వచ్చాడు. దావీదు పట్టణంలోనికి వచ్చాడు. దావీదు పట్టణంలోకి యేసు పుట్టాడు కనుకనే ఈనాడు ప్రపంచ దేశాలన్నింటిలో గల ఘనమైన దేశము, విలువైన దేశము, జ్ఞానం కలిగినటువంటి దేశము, ఒకే ఒక దేశము. ఏంటి ఆ దేశము? చెప్పాలి మీరు అందరూ. ఇశ్రాయేలు దేశం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సర్వశక్తిమంతుడు మన కొరకు ఉదయించెను. వల్లలారా కదలిరండి, జ్ఞానులారా మీరు రండి. వల్లలారా కదలిరండి, జ్ఞానులారా మీరు రండి. భూమిలో మానవాళి రక్షణకై పాపము బాపి మోసకుడై, భూమిలో మానవాళి రక్షణకై పాపము బాపి మోసకుడై వచ్చరన్న పరిశుద్ధ దేవుడన్న, వీడి వచ్చరన్న పరిశుద్ధ దేవుడన్న. దేవాది దేవుడు రాజాని రాజు మనకు జన్మించెను. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు మనకు ఉదయించెను. కదలిరండి, పరలోని చీకటిని కాపుటకై వెలుగుల నింపే జ్యోతిరై, మనలోని చీకటిని కాపుటకై వెలుగుల నింపే జ్యోతిరై, పరమేడి వచ్చరన్న పరిశుద్ధ దేవుడన్న, పరమేడి వచ్చరన్న పరిశుద్ధ దేవుడన్న. దేవాది దేవుడు రాజాది రాజు మనకు జన్మించెను. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు మన కొరకు ఉదయించెను. వల్లలారా కదలిరండి, జ్ఞానులారా మీరు రండి. వల్లలారా కదలిరండి, జ్ఞానులారా మీరు రండి. ప్రతి వారి మహిమను నాపుటకై సంతోషం సమాధానం ఇచ్చుటకై, ప్రతి వారి భయము నాపుటకై సంతోషం సమాధానం ఇచ్చుటకై, వీడి వచ్చరన్న పరిశుద్ధ దేవుడన్న, వీడి వచ్చరన్న పరిశుద్ధ దేవుడన్న. దేవాది దేవుడు రాజాది రాజు మనకు జన్మించెను.
సర్వశక్తిమంతుడు మన కొరకు ఉదయించెను.